వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. పులివెందుల అభ్యర్థి ఆయన డిప్యూటీ చనిపోవడంతో అక్కడ రాజంపేట నేను డిప్యూటీగా ఉండి ఇక్కడ డిప్యూటీ నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన దానివల్ల చైర్మన్కి రాజీనామా చేసినాను. ఇక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది. కానీ ఆ రోజు కూడా డిప్యూటీసీని కూడా ఎన్నికైవడం వల్ల నాకు శాసనసభ ఎన్నికల్లో దాదాపు 3,000 పైచీలకు ఈ మండలంలో రావడం జరిగింది. ఈరోజు కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఎన్ని భయభ్రాంతులు కూడా మంచి అత్యధిక మెజార్టీతో అభ్యర్థి సుబ్బారెడ్డి గారు తప్పకుండా విజయం సాధించడం తథ్యం. ఇది ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మేము దీన్ని ఒక కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయింది, కేవలం మాటలతోనే గాలించడం జరుగుతూ ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చాల 140 హామీలు ఇచ్చినారు, ఏది నెరవేర్చిన పాపాలు పడలేదు. ప్రజలంతా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. తప్పకుండా రేపు ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తామని మాకు పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. మా క్యాడర్ అంతా కూడా ఎక్కడ చిన్న పొరపత్యాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా అందరూ కూడా సంఘటితమై ఈ గెలుపు కోసం అందరూ కూడా పోరాడుతున్నారు. తప్పకుండా వారందరి విజయం, మా మండల కార్యకర్తల నాయకుల విజయం ఇది. తప్పకుండా విజయం సాధిస్తాం. మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.